సార్ గ్రూప్ 1 అనేది చాలా పెద్ద ఎగ్జామ్. యూపీఎస్సీ తర్వాత గ్రూప్ 1 రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైనటువంటి ఎగ్జామ్. సో గ్రూప్ 1 అభ్యర్థులు అంటే ఇప్పుడు మనకు 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో 26 వరకు అంటే దాదాపుగా 4 ఇయర్స్ మనకు 25 ఇప్పుడు. సో ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. సో 3.5-4 ఇయర్స్ వరకు మనకి ఈ నోటిఫికేషన్ నడుస్తూ ఉంది. గతంలో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో మీరు ఫ్యామిలీ ఇప్పుడు మీలాంటి వాళ్ళే చాలామంది ఉద్యోగాలను వదిలి ఇటు అంటే వాళ్ళకి లక్షల జీతాలు ఉన్నప్పటికీ వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో 2 టైమ్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దయిపోయింది. సో ఒక ఆస్పిరెంట్గా ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ అప్పుడు? యూపీఎస్సీ చదువుదామని నేను ఇక్కడికి వచ్చాను. సో నాది డ్రీమ్ ఐఏఎస్ అవ్వాలని. సో 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఏం ఆలోచించానంటే నేను వేరే స్టేట్కి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ ఏదన్నా ర్యాంక్ వచ్చినా ఏమొచ్చినా. ఇక్కడైతే డిప్యూటీ కలెక్టర్ కొట్టుకుంటే జాబ్ వస్తే ఇక్కడ ఐఏఎస్ అవ్వచ్చు అన్న ఉద్దేశం ఒకటి ఉండే. తర్వాత ఇంకోటి ఏంటిదంటే సో అందులో నాకు అంటే చూసినప్పుడు డివిజన్లు అన్నీ చూసినప్పుడు ఓకే నాకు నా రేంజ్లో కొన్ని జాబ్స్ ఉన్నాయి. అంటే 563 ఈజ్ ఎ గుడ్ నెంబర్ సార్. యాక్చువల్లీ ఒక్కొక్కసారి యూపీఎస్సీకి అన్నీ ఉండేటి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 563 1000 ఎక్కువ అలాంటిది 563 చాలా పెద్ద నెంబర్. సో ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు అన్న కాన్సెప్ట్ ఒకటి వచ్చింది నాకు, డూ ఆర్ డై సిచ్యువేషన్. ఇంకా సో 2022లో ఇక నేను నా ఫోకస్ని షిఫ్ట్ చేసిన గ్రూప్ 1కి. ఫోకస్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ట్రాన్సిషన్ చాలా ఈజీ సార్ యూపీఎస్సీ వాళ్ళకి. ఎందుకంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద సిలబస్ సేమ్ ఉంటుంది. ఒక తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్ దాకా కాకుండా మిగతా అంతా ఆల్మోస్ట్ యూపీఎస్సీ వాళ్ళు ఇక్కడ తెలంగాణ గ్రూప్ 1 ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇంకా యూపీఎస్సీ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, కానీ తెలంగాణలో అంటే సిలబస్ ఇంకా క్షుణ్ణంగా అంటే ఎలాబొరేట్గా ఉంటుంది. సో నాకు ఈజీ అయిపోయింది, అది ట్రాన్సిషన్ చాలా ఈజీ అయిపోయింది. సో ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఒకటి ఏంటిదంటే అప్పటికి నాకు ఒకటే అటెంప్ట్ ఉంది సార్, 2 అటెంప్ట్లు ఉన్నాయి యూపీఎస్సీకి. ఇప్పుడు దీనికి ప్రిపేర్ అయితే మళ్ళీ ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. మనకు తెలుసు గ్రూప్ 1 ఎక్కడ గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1లో 2011లో గ్రూప్ 1, 2016లో రాసిర్రు, వాళ్ళు 2019 ఎక్కిరు. సో ఈ 2 ఇయర్లు ఎట్లా 2 ఇయర్స్ పోతే ఎట్లా అన్నది ఒకటి ఆలోచించిన. కానీ ఏదైనప్పటికీ ఆ గ్రూప్ 1 563 కౌంట్ అనేది నన్ను అంటే వస్తుంది కాబట్టి సో ఈజీగా క్రాక్ చేయొచ్చు అన్న ఉద్దేశం. అంటే కష్టపడితే ఇంతవరకు కష్టపడ్డాం, ఒక యూపీఎస్సీ మనది రాలేదు, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నా. సో ఇక్కడ టెస్ట్ చేద్దామని చెప్పి దానికి ఫోకస్కి మొత్తం ఇక్కడ మార్చేసాను సార్. ఓకే, అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ యూపీఎస్సీని మొత్తం వదిలేసి గ్రూప్ 1కి షిఫ్ట్ అయిపోయినా. ఓకే.